జై హింద్, జై భారత్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చిత్రగుప్త. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ ప్రజా సర్వే, తెలంగాణ ప్రజా నాడి. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. తెలంగాణ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్. ఎందుకు ఈ మాట వచ్చింది అంటే తెలంగాణ ప్రజా సర్వే ఎప్పుడు తెలిసింది అంటే వినాయక చవితికి సంబంధించినటువంటి నిమజ్జన విషయంలో, వినాయక చవితికి సంబంధించిన నిమజ్జన విషయంలో క్లియర్గా బయటపడ్డది ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదని. అయితే ఏంది వ్యతిరేకత ఏంది అసలు ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జిల్లాల వ్యాప్తంగా చూసినా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ పాటలు ఎక్కడ చూసినా వినిపిస్తూ ఉన్నాయి. మనం నిన్న వీడియో చేసినాం. అయితే మరొకసారి అదేనా వీడియో అంటే కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రజా సర్వే అనేది ఏంది అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా రేవంత్ సర్కార్ వద్దు, కేసీఆర్ ముద్దు అనే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. మరొక విషయం దీంట్లో ఏంది అంటే అక్కడ ట్యాంక్ బండ్ మీద కావచ్చు, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమంలో అక్కడ కేసీఆర్ పాటలు పెట్టినటువంటి యువతను ఇబ్బంది పెట్టడం, వాళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కూడా, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి యువత కూడా కేసీఆర్ పాటలపై డ్యాన్స్ చేసినటువంటి సందర్భాలు చూసినాం. అయితే ట్యాంక్ బండ్ సంబంధించినటువంటి ఒక వీడియో చూపిస్తా. ట్యాంక్ బండ్లో అసలు ట్యాంక్ బండ్ కాడ ఎలా ఉన్నది పరిస్థితి అంటే నిన్న ముఖ్యమంత్రి గారు అట్టహాసంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలాంటి పరిస్థితులలో వెళ్ళాలని తెలియనటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు నిన్న ట్యాంక్ బండ్ విజిట్ చేశారు. గతంలో అల్లు అర్జున్ అలా విజిట్ చేసినని అక్కడ ఒక దారుణమైనటువంటి గడ జరిగిందని చెప్పి పెద్ద ఇష్యూ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ప్లస్ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు ప్లస్ విద్యాశాఖ మంత్రి వర్యులు ప్లస్ హోంశాఖ మంత్రి వర్యులు ప్లస్ ఎక్సెట్రా ఇలాంటి దాంట్లో ఆయన ఎంటర్ అవుతా ఉన్నటువంటి విషయంలో ఆయన ఎంటర్ కాగానే ఆడ ఒక పాట వస్తూ ఉన్నది. గులాబీల జెండలే రామక, గుర్తుల గుర్తుంచుకో రామక అని ఒక పాట ప్లే అవుతా ఉన్నది. ఆయన ఎంటర్ అవుతా ఉన్నాడు. ఇంక ఎవరికైనా, నీకైనా, నాకైనా, ఎవరికైనా ఒక ఇరిటేషన్ వస్తుంది. ఏందిరా భయ్, నేను వచ్చినప్పుడు ఈ పాటలు పెట్టుడు, కేసీఆర్ పాటలు పెట్టుడు ఏంది? కేసీఆర్ అనవసరంగా ఎందుకు ఈరోజు అయిపోతా ఉన్నాడు, కేసీఆర్ పాటలు ఎందుకు ఈరోజు ట్యాంక్ బండ్ మీద హల్చల్ అవుతా ఉన్నాయి అని చెప్పేసి ఒక ఆలోచనకి ఎవరైనా వస్తారో, ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కాబట్టి ఒక ఇన్సల్ట్ ఫీలింగ్ అయితే ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎంటర్ అయినప్పుడు గుర్తులో గుర్తుంచుకో రామక, కారును గుర్తుంచుకో రామక అని ఒక పాట ప్లే అయింది కాబట్టి ఎవరికైనా కొంచెం ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఆయన వచ్చిపోయిన తర్వాత ట్యాంక్ బండ్ కాడ ఎలాంటి సంఘటనలు జరిగినాయి ఒకసారి చూద్దాం. ఎలాంటి సంఘటనలు జరిగినాయంటే ఎక్కడైతే ఆయన ఖైరతాబాద్ నుంచి ఎక్కడైతే ట్యాంక్ బండ్కి వచ్చినో ఆ ప్లేస్లో ఇక్కడ పోలీసుల చేతిలో లాఠీలు మరి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కదా లాఠీలు పట్టుకొని అక్కడ కేసీఆర్ పాటలు పెట్టినటువంటి యువత మీద కొంచెం దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి కూడా ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. పోలీస్ పహారా మధ్యలో పైకి ట్యాంక్ బండ్ చేతిలో కర్రలునే ఒకసారి చూడొచ్చు. తర్వాత ఇది సిరిసిల్లకు సంబంధించినటువంటి ఇష్యూ. సిరిసిల్లలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో కేసీఆర్ పాటలు పెడుతున్నారని చెప్పేసి అక్కడ డీజే ఆపరేటర్లను ఇబ్బంది పెట్టడం, అక్కడ ఉన్నటువంటి యువతను ఇబ్బంది పెట్టడం, అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిఐ గారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున ఆయనపై ఎందుకు అనే ప్రశ్నించినటువంటి వీడియో క్లిప్ కూడా ఇది. డిస్టర్బింగ్ విజువల్ ఉన్నది ఇది. తర్వాత మరొకటి డీజే ఆపరేటర్ అక్కడ ఉన్నటువంటి వైట్ టస్కర్ ఏదైతే ఉందో యాంప్లిఫైర్ తీసుకోండి. అక్కడ ఆయన కేసీఆర్ పాటలు వినపడతా ఉన్నాయి. కేసీఆర్ పాటలు వినపడతా ఉన్న తర్వాత సందర్భాలు ఇవి.
రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏదైతే గులాబీల జెండాలే రామక సాంగ్ తర్వాత రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డీజే ఆపరేటర్ల కాడ డీజే యాంప్లిఫైర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యువతను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది అనుకోవచ్చు. మరొక మారినట్టు ఇంకొక వీడియో ఏంది ఇది, ఇంకొక వీడియో ఏంది ఇది అంటే సాంగ్స్ బంద్ చేయాలా, సాంగ్స్ బంద్ చేయాలా. ఇదంతా ఒక గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఇష్యూ అయితే, ఈడ మరొక ఇష్యూ ఏంటంటే యూరియాకి సంబంధించినటువంటి బాధితుడు ఏమంటున్నాడో ఇన్నూరు అంతే. జస్ట్ నేనేమన్నాను, ఏం మాట్లాడుతున్నాడో ఇన్నూరు. 6 నెలల కింద ముందు అన్ని జాగ్రత్తలు చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీనా? పచ్చి కాంగ్రెస్ మేము. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్? ఇంకా ఓటుతోనే చెప్తారు. ఇక అందరూ చెప్పులు కొట్టేటట్టున్నారు. మాకు ఏం చేయాలి? తినే ముద్ద నోటి దగ్గర వచ్చి తీరా గుంజుకుంటే ఏమవుతుంది? ఆకలి పోతుంది. కాంగ్రెస్ పార్టీ తిరిగినావు? కాంగ్రెస్ పార్టీ తిరిగినావు. అందులో ఓటు అడగడానికి పోతే చెప్పుతో కొడతారు. చెప్పు మెడ కడతారు. తిరిగే పరిస్థితి లేదు. పైన అధికారులు పైన నాయకులు ఏమంటారు? అంత మంచిగా ఉంది, అంత మంచిగా ఉంటారు. ఇదంతా గోల ఆసనమా? సరే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చెప్పకపోయినాం మరి. ఎమ్మెల్యే చేస్తే ఏం చేస్తుంది? ఎమ్మెల్యేకి తెలుసు. ఏ గవర్నమెంట్ అయినా ముందు డీడీ కట్టుకోవాలి. డీడీ కట్టుకొని అక్కడ నుంచి స్టాక్ ఎంత కావాలి. అయితే ఇక్కడ మనం 2 విధాలైనటువంటి పాలన చూసినాం. ఆ పాలనకు సంబంధించినటువంటిది ఒకసారి ఇక్కడ మనం రెండింటికి 2 చూసినాం. ఒకటి గణేష్ నిమజ్జన ఉత్సవంలో అక్కడ కేసీఆర్ పై పెరుగుతున్నటువంటి ప్రేమలు ఏవైతే ఉన్నాయో దాన్ని కట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది. తర్వాత యూరియాకి సంబంధించినటువంటి బాధితులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే నేను పచ్చి కాంగ్రెస్ వాడిని, నేను ఈరోజు ఓటు అడగడానికి ఎక్కడికైనా పోతే చెప్పులు తీసుకొని కొడుతున్నారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఒక యూరియా బస్తా కోసం అక్కడ లైన్లో నిలబడ్డాడు. ఆయన ఏ విధంగా గవర్నమెంట్ ఇవ్వాలా అనేది కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దాదాపు 3 నిమిషాల వీడియో ఉన్నది, అందుకే ప్లే చేయాలి. అంటే తెలంగాణ ప్రజా సర్వేలో జిల్లాల వారీగా కేసీఆర్ మళ్ళొక్కసారి రావాలా, అప్పుడే బాగుండే పెద్ద సారు అనే విధంగా కేసీఆర్ పడుతూ ఉన్నారు. అక్కడ ఇంకో విషయంలో యూరియా విషయంలో కూడా కేసీఆర్నే గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎవరు గుర్తు చేసుకుంటా ఉన్నారు? రైతన్నలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ మరొకసారి హైదరాబాద్లో జిల్లాల వారీగా కేసీఆర్ ఎవరు గుర్తు చేసుకుంటా ఉన్నారు? యువత గుర్తు చేసుకుంటా ఉన్నది. వాళ్ళు ఏ పార్టీ అయినా సరే అది కేసీఆర్ పాటలేని నిమజ్జనం అసలు ఇప్పటివరకు జరగలే, బహుశా నాకు తెలిసినంతవరకు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత భయంలోకి పోయిందో అర్థమయ్యట్లేదు. అక్కడ పోలీస్ అధికారులు ఇంత పెద్ద కట్టెలు పట్టుకొని నిలబడ్డారు. తర్వాత యాంప్లిఫైర్ బంద్ చేయాలి, యాంప్లిఫైర్ తీసుకురావాలని చెప్పేసి ఒక అధికారి చెప్తా ఉంటాడు. మరొక అధికారి ఏం చెప్తాడు? పాటలు బంద్ చేయాలా, గేట్ నెంబర్ 4 కాడ వైట్ టస్కర్లా బంద్ చేయాలా, లేకపోతే మీ ఆ పాటలు పెట్టొద్దు, కేసీఆర్ పాటలు పెట్టొద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారంటే స్థానిక సంస్థల ఎన్నికలు కోరుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కోరుకుంటా ఉన్నారు. ఎందుకు కోరుకుంటా ఉన్నారు అంటే, ఓటు వచ్చినప్పుడు గుద్దుడు ఉంటుంది చూసిరా, 4 గోడల మధ్యలో మనం ఓటేస్తాం, ఆ 4 గోడలకు పర్రెవేయాల. అంత గట్టిగా మైండ్లో ఫిక్స్ అయిపోయారు. ఓ ఎస్, మనం స్థానిక సంస్థల వరకు అని వెయిట్ చేయాలి. ఒక సైడు రైతన్న, ఓ సైడు జిల్లాల వారీగా యువత, ఓ సైడు హైదరాబాద్ సంబంధించినటువంటి యువత అక్కడ దీంట్లో వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ పోలీస్ శాఖ ద్వారా గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా యువత మొత్తం కాంగ్రెస్ పార్టీ కంటే కేసీఆర్ పార్టీ బెటరు, కేసీఆర్ పాలనే బెటర్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీన్నే తెలంగాణ ప్రజలు ఏమంటా ఉన్నారంటే, సరే కాంగ్రెస్ వద్దు, కేసీఆర్ ముద్దు అని చెప్పేసి ఆయన పాటలతోటి ట్యాంక్ బండ్ నిండా అన్ని జిల్లాలలో కేసీఆర్ పాట పెట్టంగానే పోలీస్ అధికారులు అత్యుత్సాహం చూపించేసి అక్కడ డీజే ఆపేయడం,
డీజేలు ప్లే చేయకుండా యాంప్లిఫైర్లు తీసుకుపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, వాగ్వాదాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజా సర్వే అంటే అది ఎవరిచ్చింది కాదు, తెలంగాణ ప్రజలే వాళ్ళకు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా కనిపిస్తూ ఉన్నది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ఏంది పరిస్థితి, ఎక్కడ పోయింది ఇది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. పట్టుమని 10 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 1-2 గెలిచే అవకాశాలు కూడా గట్టిగా కనిపిస్తలేవు. మరి ఏ విధంగా చూడొచ్చు ఇదన్నీ? ముఖ్యంగా కేసీఆర్ని గుర్తు చేసుకున్నది, యాది చేసుకున్నది ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి. వచ్చిన 21 నెలల కాలం పాటు ఆయన్నే అందరిని గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఆయన్నే కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలా, కేసీఆర్ రావాలా, కేసీఆర్ రావాలా అని చెప్పేసి కేసీఆర్ రావాలి అంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాలి అని రేవంత్ అన్న కోరితే ప్రజలందరూ కూడా కేసీఆరే కావాలి అని కోరుకునేటట్టు రేవంత్ అన్న నేషన్. ఈ పుణ్యం కూడా రేవంత్ అన్నకే దక్కాలి. ఈ పుణ్యము రేవంత్ అన్నకు దక్కాలా, ఈ పుణ్యము కేసీఆర్ మరి ఇంట్లోనే కూర్చొని నవ్వుకుంటుంటాడు. నాకు తెలిసి పెద్ద మనిషి, అబ్బా ఏమి రేవంతు నువ్వు వస్తుంటే ఉడక నా పాటనే పెట్టి రేవంతు ఇంకెట్లా రేవంతు అంటే కేసీఆర్ మాటలు ఉంటాయి ఇక తెలంగాణ యాసలు ఇచ్చి పడేస్తుంటాడు కదా. ఇంకా బీజేపీ అంటే అంధకార పక్షం అది ఎక్కడ కనిపించకుండా పోయింది. ఇంకా కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారు, ఓ కేసీఆర్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కేసీఆర్కి జోకుతూ ఉన్నారు, కేసీఆర్ భజన చేస్తూ ఉన్నారు, ఎంత ఇచ్చిండు ఎంత. ఇక నేను అన్నలేక చెప్పలేను కానీ మాకు ఇచ్చిన పైసలు మీ ఇళ్ళలోనే దాపెట్టాం, కొనుక్కోరే పెప్పర్మెంట్లు ఆశ చాక్లెట్లు కొనుక్కోరు. దేశం ధర్మం అనే టాపిక్ మీదనే చిత్రగుప్తు పుట్టింది, కానీ నిజాలను నిర్భయంగా చెప్పడానికి కూడా చిత్రగుప్తు ఉన్నది. నిజాలు నిర్భయంగా ఆధారాలతో చెప్తాం. ఇప్పుడు వీడియోలు చెప్పినాం కదా, అట్లా పోలీసు వాళ్ళు ఎట్లన్నారు కదా, మేము నిజాలు చూపించే కదా. అక్కడ యాంప్లిఫైర్లు ఎత్తుకపోతా ఉన్నారు పోలీసు వాళ్ళు, వాడు ఇబ్బంది పెడతా ఉన్నారు ట్యాంక్ బండ్ కాడ అని. నిన్న సడన్ ఎంట్రీ తోటి ఎంత ఇబ్బంది అయింది తెలుసా ట్యాంక్ బండ్ కాడ. ఖైరతాబాద్ నుంచి ఎంటర్ అయ్యిండు, ఖైరతాబాద్ నుంచి ఎంటర్ అయినటువంటి తరుణంలో అక్కడి నుంచి వచ్చినటువంటి గణనాథులన్నీ స్టక్ అయిపోయినాయి. మనుషులను అంటే పంపించేస్తారు ముఖ్యమంత్రి గారు అసలు. మళ్ళీ దాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిఆర్ స్టంట్ టీంలు తెలంగాణ సీఎంఓలో వచ్చినటువంటి మెసేజ్లు ఏంటంటే సామాన్యుడిలాగా ఆయన వచ్చిండు అని. సామాన్యుడిలాగా వస్తే మరి గన్మెన్లు ఎందుకు, ఆ ల్యాండ్ క్రూజర్ కార్ ఎందుకు బ్లాక్ కలర్ది, ఎమ్మడి పోలీస్ సిబ్బంది ఎందుకు, గన్మెన్లు అంతమంది ఎందుకు? మీ బిడ్డ నైమిషమ్మ గారు అక్కడ గీతారెడ్డి గారు ఖైరతాబాద్ పోయారు, ఖైరతాబాద్ పోతే అక్కడ ఎక్కడ లేనటువంటి ప్రోటోకాల్ వాళ్ళకు. సామాన్యుడిలాగా వచ్చిండు అనేది ఒక ముఖ్యమంత్రి సామాన్యుడు ఎలా అవుతాడు? ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? ఆయన రాగానే ఒక మాట అయిపోయిండు, నా కోసం ట్రాఫిక్ జామ్ చేయొద్దు, నా కోసం క్లియరెన్స్ ఇవ్వద్దని. అయినా కూడా ఆయన కోసం క్లియరెన్స్ అంటే ఆయన మాట మీకు అంతా తీసిపారేసినట్టు అయిందా? అధికారులు కూడా ఆలోచించాలి కదా. మరి యూరియా కోసం కొట్లాడతాం, యూరియా రైతుల కాడికి రేవంత్ అన్న పోవాలి కదా. ట్యాంక్ బండ్ ఎందుకు పోయినాడు? ట్యాంక్ బండ్ పోతే ఎంతమందికి ఇబ్బంది అయిందాడరా నిన్న? ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా మారింది. గంట సేపు జరగాల్సినటువంటి నిమజ్జనం 2-3 గంటలు పట్టింది. దీనికి జవాబు ఎవరు చెప్తారు? దానికి ఏమైనా ఘటన జరిగితే దానికి ఆన్సర్ ఎవరు ఇస్తారు? ఇది ఈరోజుకి ఉన్నటువంటి వీడియో. తర్వాత మీ ముందుకు మంచి వీడియోలు ఆధారాలతో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్ సైనింగ్ ఆఫ్ మీ ఉదయ్ కిరణ్. మరీ ముఖ్యంగా చిత్రగుప్త్ ప్లస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చిత్రగుప్తును కూడా సబ్స్క్రైబ్ చేసి నలుగురికి లేదా 10 మందికి మీకు ఉన్నటువంటి గ్రూప్లలో షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.